పడిచింది. నాటానే పోతుంది, తెల్లారిపోయింది కదా. బయకాడికి పోతాయి, మళ్ళీ వేస్తుందో మరి ఏం చేస్తుందో పిలువనంద పిలిస్తా. శాతం అయితే లేదు, కాళ్ళ నుండి వస్తేనే నడుపులు వస్తుంది. ఇంత పొద్దు పోయేదాకా వండుకున్నా కదా, బయకాడ పనిచేసి అంత అరిష్ట అయిపోయినట్టు అయింది. బయకాడికి పోతా అంటుంది, శాతం అయితే లేదు. రాత్రి నిద్రపోకపోతే ఏం పోకపోతే ఏం చేయాలి? బయకాడ కల్పాన్నే పోయింది, తెల్లార సుక్క పడిచిపోయింది, మొత్తం తెల్లారిపోయింది. పొద్దుగాల లేసి బాయి కాడికి నేను బయలెళ్ళిపోతున్న బిడ్డ, నేను బయలెళ్ళిపోతున్న కొడుక. ఎల్ఐసి పాలసీలు అమ్మ మీద కానీ మీ మీద కూడా ఏమి చెయ్యలేదు బిడ్డ, నేను ఏమి చేయలేదు కొడుక. ఓ కొడుకులారా, ఓ బిడ్డలారా, మీరు పుట్టిన నుండి ఇప్పటి వరకు నా ఒంటికి సుఖమేది బిడ్డ, నా కంటికి కునుకేది కొడుక, నా కంటికి కునుకేది కొడుక. లేబరు కోడి కూసింది, తెల్లారింది కదా, కార్డులు పోస్ట్ ఆఫీసు పాలసీలు నేనేమి చెయ్యలే కొడుకా, అయ్యో నేనేమి చెయ్యలే బిడ్డ. ఓ పెద్దమంచి పక్క పోతున్న పైసలు లేవా? ఇస్తా బిడ్డ, జర ఇల్లు కట్టి జర బాకీలు అయిపోయినాయి బాగా. బాయికాడ పనిచేసి అటు కొంత బాకీలు అయిపోయినాయి, టమాటాని పెట్టుకుంటే ఆగమైపోయింది బిడ్డ. ఇస్తా జర మయ్యగాని కాలు బాంచేది. అదే తీసుకునేటప్పుడు కట్టలేదు, ఇప్పుడు గిట్ట చెప్తున్నావేందన్న? ఒక్క నెల రోజులు టైం ఈ బిడ్డ, నాకు ఒక్క నెల రోజులు టైం ఈ జర మా అయ్యా కాదంతే ఏమవుతుంది కానీ ఎన్నడిస్తావు చెప్పు. ఇస్తా బిడ్డ, ఈ పంట పండంగానే చేతికి రాగానే ఇస్తా. జర కాలు మొత్తం అయ్యా కానీ ఏం కాలు మొక్కులు కాదే, నువ్వు నాకు ఇచ్చే టైం చెప్పు. ఇట్లా అప్పుడు కట్టే అన్నావు, ఇప్పుడు కట్టే అన్నావు. ఇంకొక నెల టైం ఈ బిడ్డ. ఏం నెల టైం ఏమో నాకు వెళ్ళొద్దా తెచ్చిన కాడ? మా అయ్య ఇంకొక నెల టైం వద్దు వద్దు ఇవ్వదు కానీ ఇంకొక నెల సరే టైం చేసి ఇస్తా బిడ్డ. మా అయ్య పోతాను, మా అయ్య ఒక్క నెల టైం. పులా బాధకు నీ ప్రాణము అంత తల్లడిల్లుచున్నదా ఓ రైతా, తల్లడిల్లుచున్నదా. గుండె పగిలి నీ గూడు చెదిరితే ఆడపిల్లలు ఆగము ఓ రైత, ఆలు పిల్లలు ఆగము. ఏమైంది మామా? ఇస్తా బిడ్డ, ఒక 6 నెలలు టైం ఇచ్చారా అయ్యా కానీ. అరే ఇట్లా 2-3 సార్లు అవుతుంది నీ అవ, నాకు నేను తెచ్చినోడు ఊరుకుంటున్నా ఊరుకోడు కదా. వడగండ్ల వర్షం వచ్చి పోయినసారి ఖరాబ్ అయిపోయింది బిడ్డ, ఆగమైపోయినా. అరే ఆగమైపోతుంది, ఇప్పుడు సత్తునన్న ఊరుకుంటట్లేదు జనాలు. ఏం చేస్తా, కాలు అరే నేను తెచ్చుకున్నాడు ఊరుకుంటున్నా. అరే కాలు మొక్కితే కడుపు నిండుతుంది. అదే కాలు మొక్త బాగా. అరే కాలు మొక్కితే కడుపు నిండుతుందా? నాకు ఒక 6 నెలలు టైం మా అయ్యా, కాలు మొక్త. కాలు మొక్కితే కడుపు నిండదు కదనే. చూడు బిడ్డ, ఇదొక అవకాశం ఏమయ్యా కానీ. అరే ఇటువంటి నాకైతే అవకాశాలు ఏం మనిషివే నువ్వు? మనిషివేనా? కాలు మొక్త బాగా మా అయ్యా. అరే ఒకసారి పొంగుతాం, 2 సార్లు పొంగుతాం, 10 పొంగాలంటే నేను తెచ్చిన కూడా ఏం మాట్లాడాలి దాంతో? ఒక 6 నెలలు టైం మా అయ్యా. అరే బాగా కాలు మొక్కితే కడుపు నిండదు. ఒక అవకాశం ఈ జరం అయ్యా. ఈ 2-3 రోజులు నువ్వు పైసలు అనుకో బాగుండదు, ఇంటికి వచ్చి తాళం ఎత్తా. మరి ఏం చేస్తాం? 6 నెలలు టైం మా అయ్యా, కాలు మొక్త. అరే నాకు ఇచ్చిన అనుకుంటాడే, నేను బయట తెచ్చి ఇచ్చినవి, నా ఇంట్లో ఒకటి ఏం రాలే అవి. కాలు మొక్త బాగా. ఏం చేయాలి, విషం అయితే లేదు. పొద్దుగా లేవగానే అప్పులలో ముఖం చూసుడు అవుతుంది, షాతిలో బాగా వస్తుంది. ఎట్లయితే ఏం కట్టను నా బతుకు. నాకు సద్దామాలు ఉంది, బతకాలనిపిస్తలేదు. చాలా కష్టమైంది జీవితం అంతా. నా బిడ్డలు ఏమవుతారో ఏం కాదు, ఏం చేయాలి?
నీ భార్య పిల్లల రక్త బంధము కొరకు కష్టమెంతో చేస్తివి ఓ రైత కష్టమెంతో చేస్తివి బుక్కెడు బువ్వ గంజి నీళ్ళ కొరకు కన్నీళ్ళ మిగిలినాయా ఓ రైత కన్నీళ్ళ మిగిలినాయా కన్నీళ్ళ మిగిలినాయా ఓ రైత కన్నీళ్ళ మిగిలినాయా. ఓ ఎలానా నారంతా ముదిరిపోయినట్టుంది, ఇంకెన్నటి చేస్తావే? ఈ తోట నాటే పోతున్నావు, అది ఎప్పుడు నాటేస్తావు ఏంది? మళ్ళా ఒక్కొక్క కర్ర ఉంటుంది, మళ్ళీ ఏమన్నా పిల్ల కుడతా దానికి? ఎప్పుడు అటే ఉంటున్నావు ఎలానా? అది నారుతోందరు కదా, అది ట్రాక్టర్ తీసుకొచ్చి ఆయనతో దున్నిపించి మంచిగా ఒక లెవెల్ చేసి తొందరగా పెట్టి కూలకు భయపడుతున్నావు ఆయందే. అన్నా నమస్తే అన్న. ఏం చేయాలన్నా, వర్షాకాలం వచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ కూరగాయల తోట అని పెడితే ఆ తోట అంతా ఆగమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఈ నాటు అనుకుంటే ఏమైందో అన్న, నాకు నేను ఒంటి ఊపిరిగానే అయిపోయిన నా పరిస్థితి. ఆ నారాన్ని పోస్తే ఆ రోగం తగిలినట్టుంది రావన్న. నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి? కొడుకు అన్నట్టు ఉండేవాడు, చేతికి వచ్చిండు కానీ వాడు పట్టించుకుంటలేడు, సరిగా ఏం పట్టించుకుంటలేడు. ఇది ఎట్లా దున్నాలి, ఎట్లా నాటేయాలి, కలుపుకులు ఎట్లా ఇవ్వాలి, దేవుడు ఏమన్నా సహకరిస్తాడు అనుకున్నా. ఏం చేయాలి చూద్దాం రావన్నా. కన్నీళ్ళు మిగిలినాయా నిజ జీవితంలో నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను. నీకు మిగిలినాయా తీసుకొచ్చి కనీసం నెల మీద 10 రోజులకైనా నాటేస్తా. అందుకే పొలంలోకి వచ్చిన వరాలు దున్ని నాటేద్దామని. సరే అన్నా, సరే బాధపడకు. నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది, కానీ నువ్వు రోజు కష్టపడుతున్నారు ఇద్దరు మీరు. కానీ మరి ఇక జర కష్టపడు. ఇంకొక 2 బుజ్జులు ఉన్నట్టు, ఎట్లా కొడుకు పెళ్ళి అయిపోయింది కానీ 2 బుజ్జులు ఉన్నారు. ఒక పెద్ద ఆమెది. నువ్వు మంచిగా కష్టపడతావు, ఈసారి ఆ పెద్ద బుజ్జి పెళ్లి చేయగలుగుతావే. టమాటాలు కూడా మంచిగా ధర ఉందనుకుంటే మళ్ళీ 80 రూపాయల కిలో అయిపోయింది. ఆ జర ఇంకా ధర ముందుగా పెట్టినా బాగుంటుండే. అయినా ఏం కాదు, మంచిగా మసాలా పెట్టి మంచిగా ఇది చేయి, మంచిగానే బాగుపడతావులే, ఏం కాదు. నువ్వు గుండె వాళ్ళగా నువ్వు గంట బాధపడుతున్నావే, నువ్వు బాధపడక, ఏం కాదు. నువ్వు చిన్న బుజ్జికి ఇప్పుడు ఎంత చదివింది? నేను గదే ఆశపడతానా, దేవుడు ఏం చేస్తాడు ఏం కథనా అన్న. ఈసారి అన్న చిన్న బిడ్డ డిగ్రీ అయిపోయింది, పెద్ద బిడ్డది ఫైనల్ ఇయర్. ఇప్పుడు 2 బిడ్డలే చదువులు అయిపోయినాయి, కానీ వాళ్ళిద్దరితోటే నాకు వచ్చిన బాధ అంతా, రంజి అంతా. ఈ వర్షాకాలంలో కొంచెం కష్టాలు ఎక్కువైనాయి. ఇంతవరకు నేను ఆ టమాటా చేను ఎట్లుందో ఏం కథను చూడలేదు రవన్న. పోయి చూస్తా. ధరలు అందరూ పెరిగినాయి తగ్గినాయి అంటే గుండె ఆగిపోతుంది. ఏ విధంగా ఉందో ఎట్లుందో ఏం కథను. ఈసారన్నా ఆ దేవుడు ఏమన్నా కనకరిస్తాడేమో. పెద్ద బిడ్డ పెళ్ళన్నా చేద్దాం అనుకుంటున్నా. ఎలా బాధపడక ఎందుకు బాధపడుతున్నావే? ఏం కాదు, ఈసారి ఖచ్చితంగా నేను చెప్తున్నా కానీ ఖచ్చితంగా నీ బిడ్డ పెళ్లి చేస్తావు. చూడు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యే. నువ్వు బాగానే కష్టపడుతున్నావు, మంచిగా చెయ్యి. నేను కష్టపడతలేనే, నువ్వు చూస్తున్నావా లేదా? నేను ఇప్పుడు ఎంత కూలి ఎన్ని పెట్టినా, నేను మసాలా ఎంత వేసినా, ఇగో మసాలా వేయరాక కొంతమంది ఆ కూలోళ్ళు సరి ఇగో చెట్లన్నీ వచ్చినాయి పత్తి. మరి అట్లా గుండె వాళ్ళు తేడైతుందే కాదు. నేను కష్టపడు మరి. నా అట్లా బాధపడితే నువ్వు గుండె వాళ్ళితే ఏ పని దాన్ని కొనేలో ఇచ్చేసుకోలేమే. మనం గుండె ధైర్యంతో ఉంటేనే అప్పు తెచ్చైనా కూడా చేయాలి. బాధపడక ఏం బాధపడక. మరి అవసరమైతే ఏమైనా సాయం చేస్తాను, నేను ఎప్పుడో చేస్తాను బిడ్డ పెళ్ళికి. గట్లా బాధపడితే అయితే అదే బాధపడక. సరే రవన్న, ఏం చేయాలి? ఆకలి అవుతుంది, మస్తు ధూపు అవుతుంది. ఇంతవరకు మా వాళ్ళు సర్ది తెస్తా అని ఇంతవరకు సర్ది తేలే, ఏం తేలే. మరి గాసానికి లేకుండే మరి ఏమన్నా అడుకొచ్చిందో అడకరాలది ఏం కథనో కానీ. ఈ బాధలన్నీ
మదిలో తలుసుకుంటే నీ గుండె బరువెక్కెనా ఓ రైత నీ గుండె బరువెక్కెనా తీకొచ్చిన కొడుకు చెప్పిన వినడాయే ఏమి రాత రాస్తివి ఓ బ్రహ్మ నాకు ఏమి రాత రాస్తివి. తిరిగి 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 వచ్చిండు అనవే అంటుండు. పని శాత కాదు కాదు శాత కాదు. నువ్వు తెచ్చిన నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ తీసుకొచ్చిన వాళ్ళు నీళ్ళు తిరిగి తిరిగి నీకు అన్న మంచిగా తీసుకొచ్చేయాలి, నేను నీళ్ళు అంటే తీసుకొచ్చేయాలా? ఒకటి తిరుగుడు తిరుగుతావు ఇంట్లో పని లేదు, మంది ముండ కొడుకుల సోపతి కుడతావు ఎవరా నువ్వు? నేను చెప్తా అసలు ఇల్లనే రాడు నువ్వు. జన్మనిచ్చిన తల్లి జగమంత తిరిగిన అమ్మ ప్రేమ దొరకదు, బిడ్డ తల్లి ప్రేమ దొరకదు, ఓ కొడుక తల్లి ప్రేమ దొరకదు. పని చేయడు పాట చేయడు. ఇక బాయికడికి పోయిండు, ఇంట్లో రోషం కాదు నాకు. నేను బాయికడి కన్నా పోతా ఇక సర్ది పెట్టుకొని బాయికడి కన్నా పోతాను అంతే. రాడు ఇంట్లో బాధలన్నీ తీరు ఉండేనని కళ్ళల్ల నీళ్ళొచ్చేనా ఓ తల్లి, కళ్ళల్ల నీళ్ళొచ్చేనా. బాయి కాడి కంటూ సర్ది కట్టుకొని బయలెళ్ళిపోతున్నావా ఓ తల్లి, బయలెళ్ళిపోతున్నావా. ఓయ్యా దా, ఓయ్యా ఏమందయ్యా దాయ్యా, తిందుదా ఒక బుక్క తిందుదా, తిన్నాక సరింత చేద్దాం దా పని. ఓయ్యా ఏమందయ్యా గట్ల కూర్చున్నావు, పొద్దుగా వచ్చినావు, ఆకలి అయితే లేదా అయ్యా? తిందురా అయ్యా ఒక్క బుక్క, రాయ్యా తిందురా అయ్యా, చేసిన కాడికి చాలదా? ఇది ఇంటికాంచెల్లి ఇప్పుడే వచ్చినట్టుంది, నాకు బాగా గుండెలో నొప్పి వస్తుందని దీనికి చెప్పింది అనుకో, ఇది పిల్లలకి చెప్తుంది, ఇది బాధపడుతుంది. నాకు ఎంత కష్టం ఉన్నా కానీ నేను ఎవరికి చెప్ప, నా బాధ ఏందో నేనే పడుతుంది, దీనికి తెలియనియ్య. పోయి బుక్కడి బువ్వన్న తినొస్తా. నీ బాధలన్నీ మదిల తలుసుకొని నీ గుండె బరువెక్కెనా ఓ రైత నీ గుండె బరువెక్కెనా. పని చేస్తుంటే పని పాట లేకుండా ఏమంతోనే తిరిగి 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 ఇద్దరు కలిసి వచ్చి రాడ కూర్చున్నారు. ఈ పని చేయడు ఏం చేయడు, ఎట్టు పోతాడు. కూర్చుందా అదేసేపు లాస్ట్కి వచ్చినట్లు. అమ్మా దేవుడా తండ్రి అయ్యా, వస్తుండు చూడయ్యా, ఇద్దరు కలిసి వస్తుండ్రు, ఎవరినో మెడ పెట్టుకొని వస్తుండు. పని పాట లేని గాడిదిగా ఊరంతా తిరిగి వస్తుండు. నువ్వేం పని చెప్పవా? పని లే పాటలే ఉత్తానే తిరుగుతాడు, గాడిది లెక్క తిరుగుతాడు. ఏమన్నా గాడిద నెంబడ వేసుకొని ఈ గాడిద వస్తుండు. ఏం చేయాలమ్మా? చెప్పి అంటావు, ఎంతగానో చెప్పాలని దానికి. చేసి నా రెక్కలన్నీ ముక్కలు కాబట్టి కాయ కష్టం చేసినా కానీ ఈ బాధ పోదాయి. అప్పుల మీద అప్పులు అయిపోయాయి, మిత్తిలు పెరిగిపోయాయి. ఎంతగానో చేయాలి నేను. భార్య భర్తగానో బాధపడాలి, బాధలన్నీ తట్టుకోలేకపోతున్నా ఈ బాధ. ఒకసారి
చెప్తే వాడు ఏమంటాడో ఏం కాదు. పోరగాళ్ళకి చెప్తే పోరగాళ్ళు గుండె వాళ్ళకి తెలియని బాధ అవుతుంది నాకు. నేను ఎంతగానో కష్టపడాను. ఏం కాదు, అట్లే కష్టపడరా, మనం ఒక్కరమే ఉన్నామా, ఎంతమంది లేరు కష్టపడ్డాను. ఇంట్లో బాధలన్నీ తీరు ఉండేనని కళ్ళల్ల నీళ్ళొచ్చేనా, ఓ తల్లి కళ్ళల్ల నీళ్ళొచ్చేనా, బాయి కాడి కంటూ సర్ది కట్టుకొని బయలెళ్ళిపోతున్నావా, ఓ తల్లి బయలెళ్ళిపోతున్నావా. చిన్నపాటి తొక్క నోరుకు వచ్చి ఎదురు సరిపోతట్లేదు కదా. బియ్యం లేవన్నావుగా, బియ్యం ఎక్కడి ఏడ తెచ్చినావు? రేషన్ దుకాణాలు ఇచ్చిర్రు, తీసుకొచ్చిన ఇవాళ. సరే, అన్నం కొంచెమే వండినట్టున్నావు కదా, పిల్లలు తిన్నారా? తిన్నారు. చెరొక్క బుక్క తిన్నాం పాటు. నువ్వైతే తింటా. ఏం కాదు పాటు, చెరొక్క బుక్క తిన్నాం. నువ్వు తినరాదు, నాకు తిను. అన్నం కొంచెమే ఉందిగా, ఆడొచ్చి తింటాడేమో పని పాట లేనోడు. తిరిగి వస్తాడేమో. మామ మా అయ్య రమ్మన్నాడు బాయికాడికి, ఏమో ఎప్పుడు ఏదో పని చెప్తా ఉంటారు. మీ అయ్య నన్ను చూస్తేనే కళ్ళ ఊడుస్తాడు రా, తిడతాడు రా మీ అయ్య. నేను రాను రా బాయ్.
ఏం కాదు పా నీ ఏమైనా పని చెప్తే సప్పుడైతే చెట్టు ఇచ్చిన భూత మురికి వచ్చినట్టు కొంత వాడికి వెళ్ళిపా ఎందుకు మంటతో నన్ను చూసాను కన్నా నా శోభ చేయకు చేయకరా పోయి ఇలా శోభ చేస్తే అలాగ అందరికి ఎట్లే ఉంటుంది ఏంది రమ్మను పని ఏంది సప్పుడు ఏమైంది చెప్పవా ఎందుకు పిలిచినావు ఏంది చెప్పు అంటే ఏమరా నేను ఉట్టిగానే పిలుస్తానురా ఆ బాయి కాడ నాట అన్నే పోతుంది ఎక్కడి పని అక్కడనే పోతుంది ఎవరినో కానీ ఎంబడి పెట్టుకొని వచ్చినావు నాడు వరాలు పెడదాం పన్నాడు పని చేద్దాం పన్నాడు పని ఏం పని పనిలో ఏం లేదు ఏం పని చేయను నేను మేము పని చేయని కన్నావు నన్ను లేకుంటే ఏంది ఇంతగానని చెప్పినా కానీ ఈయనన్నాడు నేను ఏం చెయ్యని అంటుండు మరి ఏం చెప్తావయ్యా పని చెప్పి నువ్వు ఇంత చెప్పని చేయనంటుండు పో మరి ఎటు పోతావు పో ఒక నేసుకొని వచ్చినావు కదా ఇంకోటి ఉన్నాడు కదా ఆ గాడిది నీ గాడిది నేసుకొని ముగ్గురు కలిసి తిరిగిరా పోర్రి ఎంత చెప్పినా ఈనాడు పని చేయడు ఏం చేస్తాడో ఏం కథనో చేయని నాకు తెలియదు ఈడు వస్తాడు చెల్లెత్తుకుంటా కూర్చుంటాడు జరంత పని చేసి చెల్లెత్తుకుంటా కూర్చుంటాడు నువ్వు పని చెప్పవన్నా నువ్వు చెప్పావు నువ్వు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా ఇద్దరు ఆడపిల్లలు ఎట్లా ఎలా కొడతావో ఎలా కొట్టు ఏంది అమ్మా బాగా కొడుతున్నావు ఏంది ఇందిరా అమ్మ మీదకేమో ఎట్లా పడితే అట్లే కొడతావు గాడిది నీ నోటికి ఎంత వస్తా అంతేనా ఏం కొడుతున్నావు అని అంటావు ఎందుకు వచ్చినావు ఏమిటికి వచ్చినావురా కష్టం చేసేందుకు లేదా నాడు పని చేద్దు నాడు ఇద్దరం పోదాం పాకి ఇప్పుడు వస్తావు పొద్దుగా తిరిగి మీరు ఏ వాటికే నాకు కష్టం ఉందిరా నాకు వశమైతే లేదు మీరు ఏ వాటికే ఈ ఎవరిని ఎంబడి పెట్టుకొని వచ్చినావు నువ్వనే పోరా గాడిది ఇట్లా నారా మీ అయ్యకి ఇట్లా చేయమని చెప్తాడా ఇట్లే తిరుగుతాను ఎవరా మీ ఇంట్లో ఇదే నారా నీ తర్వాయి నేను తిండి తినన్నా వద్దురా ఏమనుకుంటారా మీ మనసులా నడువురి పని చేద్దాం నడువురి పానా విన్ను నాడు ఎందుక గట్ల తిరుగుతున్నాను నేనేమన్నా వీళ్ళలాగా పని పడలేక తిరుగుతున్నానే ఏదో మీ వాళ్ళు బైక్ రా పోదాం దాంట్లో వచ్చిన దాన్ని అందరుతున్నావేంది ఇంట్లో మా అయ్య మావని అడుగు ఎంత పని చేసారో పైసలు ఇస్తున్నావు లేదా ఏమో చెప్పావేందా నువ్వు రమ్మనే బయటకు వచ్చిన నేను ఇప్పుడు మీ బాబు ఏమైనా అందుతున్నట్లా విన్నావారా నువ్వు ఇప్పుడు ఏమంటాండ్రా నీ సోపతిగాడే నీతోటి ఏమంటాడు నేను మీ ఓడి లెక్క తిరగలేను నేను కష్టం చేసి ఇంట్లో మా అయ్యకు మా అవ్వకు పైసలు ఇస్తాను అడుగు నరై నీ లెక్క తిరుగుతాను నారా సప్పుడేమరా అని అంటాడు నీకు ఎందుకు బతుకున్నావు నువ్వు ఎందుకు ఇట్లున్నావురా గాడిది బుద్ధిగానం లేదురా నీకేమన్నా ఇంకెన్నటి చేతికి వస్తావురా ఎప్పుడు వస్తావురా సొవ్వకు ఎంతగానం చేయాలరా ఓ ఈ తిండొద్దు తిగానొద్దు నీతో నాకు వశమైతలేదురా వశమైతలేదు నేను నేను చెయ్య తినయ్యా ఒక బుక్క తినయ్యా కడుకోకయ్యా నీళ్ళు కడుకోకు తినయ్యా రేపు పొద్దుగాల పని ఎట్లా చేస్తావయ్యా అట్లా కడుక్కుంటున్నావు కడుక్కోకయ్యా అన్నం పెడతానయ్యా కాలు మొక్తానయ్యా నీ పొద్దుగాల శాత కాదయ్యా నీకు పనికి ఒక్క బుక్క తిందిరా అయ్యా ఆడు తినడయ్యా ఆడు మంది సోపతులు పడతాడయ్యా ఎంత చెప్పినా కానీ నిన్నడయ్యా నీ కాలు మొక్తానయ్యా నీ దండం పెడతా నువ్వు తినకపోతే మాకు కష్టం వస్తుందయ్యా ఇద్దరు పిల్లలు నేను ఆగమవుతానయ్యా దండం పెడతానయ్యా కాలు మొక్త తిందురా అయ్యా నువ్వు అన్నం తినవు ఏం తినవు 24 గంటలు బాయికాడికి అని బాయికన్నే ఉంటావు ఆడేమో మొత్తం పనికి పోతాడు మేము ఎంత కష్టం వెళ్ళబోయాలయ్యా మా బాధ పాడుగాను ఎప్పుడు ఇదే మాకు ఈ కష్టాలు పాడుగాను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఎట్లా చేయాలి ఏం కథనని ఎటు వాళ్ళ నేను ఏం చేయాలి కదా ఎప్పుడు చెప్తున్నారు ఏమి కూడా నువ్వు తినాలి నువ్వు అన్నం తింటేనే మమ్మల్ని దాటావు నువ్వు నీకేమన్నా అయితే మేము బతకలేమయ్యా మేము చచ్చిపోతాం పుణ్యానికి ఏడకమ్మా ఏడకు అమ్మ నువ్వు ఏడకమ్మా రే చూడరా మీ అమ్మ ఎట్లా ఏడుస్తుందో ఇంకా పన్నెండు వేయచ్చు కదా బాయ్ ఏంద్రా బాయ్ సోఫా తీసుకొస్తే మొత్తం మా అయ్యవాకి నీతులు చెప్తున్నావురా నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా లేకుంటే ఏంద్రా బాయ్ డే మంచిగా ఉండదు చెప్తున్నా ఈ అమ్మ ఇప్పుడు ఏదో బాగా నాకు ఈ బాయ్ కాడికి ఎందుకు వెళ్తారా బాయ్ నన్ను అమ్మా ఏడకమ్మా ఏడవకు ఏం బాధపడకమ్మా సరే బిడ్డ కాక ఏడవకే సరే వానికి
అక్క ఏంది ఏమైంది? ఏమోనే నాకు మస్తు బాధ అనిపిస్తుంది బాబు కోసం తలుచుకుంటే. మనమేమో పనికి వస్తుంది ఆడ బాయ్ కన్నేమో పని అంతా అట్లనే ఉంది. ఇంట్లో పైసలు లేవని మనం పనికి వస్తుంది. ఆ బాడుక ఉండి ఒక్క పని చేస్తలేడు, ఏం చేయలేమో. బాపు ఎంతో కష్టపడి మన డిగ్రీలు అయిపోయేదాకా చదివిపించిండే. మనం ఇట్లా పని చేయకుండా ఏదైనా జాబ్ చూసుకొని పని చేద్దాం. సరే తీయే చూసుకుందాం, జాబ్ వచ్చిన వరకు అది చూసుకొని అప్పటి వరకు ఇది చేద్దాం తీయే. అవునమ్మా, శాతం అయితే లేదు నాకు. ఆ నారు మీకు పొద్దుగాల కూలీలు వస్తారో రారో, కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. నేను కాసేపు చెట్టు కింద వండుకుంటా. వడగండ్ల వానతో కడగండ్ల పాలైతి, వడగండ్ల వానతో కడగండ్ల పాలై గుండె పగిలిపోయే బిడ్డ. వానకాలములోన వరదొచ్చి ముంచింది, నాకు అప్పులెక్కువాయే బిడ్డ. నేనేమి చెయ్యాలే కొడక, నేను పడ్డ బాధ ఏ తల్లిదండ్రికి మళ్ళీ రావద్దని మొక్కుతున్న కొడుక. నేను రావద్దని మొక్కుతున్న బిడ్డ. జన్మనిచ్చిన తల్లి తండ్రులను మీరు జన్మంత కొలువాలి కొడుక. మీరు జన్మంత కొలువాలి కొడుక. చెట్టంత నా కొడుకు, చెట్టంత నా కొడుకు చెప్పితే వినడాయే, నేనేమి చెయ్యాలి కొడుక, నేనేమి చెయ్యాలి కొడుక. ఇద్దరు చెల్లెళ్ళు అమ్మను నువ్వు మంచిగా చూసుకో కొడుక. నీవు మంచిగా చూసుకో బిడ్డ. అంబలి గంజి మిమ్ము ఆడిడ అడుకొచ్చి సాదిన కొడుక. నీ మీద భారముతో, నీ మీద భారముతో నేనెళ్ళిపోతున్న బిడ్డ, నేనెళ్ళిపోతున్న బిడ్డ. అమ్మను చెల్లెలను మంచిగా చూసుకొని నువ్వు అందరికీ ఆదర్శంగా ఉండు బిడ్డ. నాకు గుండె నొప్పి ఉందని మీకెవరికి చెప్పుకోలే బిడ్డ. నా మాట ఒక్కసారి వినకపోతే నేను వెళ్ళిపోతున్నా బిడ్డ, నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా కొడుక, నేను వెళ్ళిపోతున్నా బిడ్డ.
వస్తలేడు, నీళ్ళు తాగి పండుకుంటా అన్నాడు, చేతన అవుతలేదు అన్నాడు, ఇంకా వస్తలేడు. అయ్యో ఏం చేయాలి నేను ఇక? నీళ్ళు తాగినావయ్యా? పండుకున్నావా? ఏం చెప్తలేవేమే? రా రా వస్తున్నావయ్యా, రా రా. తప్పుడు లేదు సర్లేదు. పోయన్న చూస్తున్నావా? ఇంతసేపు అయిపోయి పోరన్న పోతాం, కూరన్న చూస్తా, ఇంకా వస్తలేరు కదా. ఏమైంది? ఏమైందయ్యా? ఏమైందయ్యా? ఏమైంది? 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 అట్లా వస్తున్నావు? ఏమైంది? ఏమైంది? మళ్ళీ లేవు 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 అయ్యా, ఏమైంది? అట్లా అనుకున్నావు? సన్నిగా ఉరికిరారా, ఉరికిరారా, సన్నిగా ఉరికిరారా, 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 ఓ సన్నిగా సప్పుడు ఎత్తలేరు, ఉరికిరారా, 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 ఓ సన్నిగా ఉరికిరారా, 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 ఓ సన్నిగా ఉరికిరారా, సప్పుడు ఎత్తలేడు. ఉరికిరారా, సప్పుడు ఎత్తలేరు, ఉరికిరారా, ఉరికిరారా, ఉరికిరారా. నీళ్ళు తాగుతలేడు, ఏం తాగుతలేడు. ఓ మామా, మామా తప్పుడు లేదురా, తప్పుడు లేదురా, బైక్ అంకుల్ వచ్చి అక్క మాడ మనకి లేడక్క. ఓక నేను అన్ననే తీసుకో తాగక్క. మామ ఇంకా మనకు లేదక్క. ఓ అక్క దాకా, ఓ అక్క దాకా. ఏమైందిరా సన్నిగా? ఎందుకు అట్లా ఆడుతున్నావు? ఎందుకు నాకు అంత టెన్షన్ పడుతున్నావు? ఓ అక్క నువ్వు రాక్క, మామ మనకి ఇంకా లేడక్క, దాకా. ఓ మాంచక్క, ఓ కృష్ణవేణక్క, దారక్క, ఇంకేదక్క, మామ మనకి ఇంకా లేడక్క, దారక్క. అయ్యో ఏమైందిరా బాబుకి? ఏమైందిరా? పోలం బాయ బాబు, బాబు ఏమైంది? ఏమైంది బాబు నీకు? బాబు ఏమైంది? కడుపుల పుట్టినోళ్ళు మీరే మాకు ఒక్క పిడికి లెక్క మీరు ఒకరికొకరు ప్రేమ పంచి ఇచ్చుకోండి అంతకన్నా మించి మేము వర్గమేది ఆయన
కడగండ్ల పాలైతి వానతో కడగండ్ల పాలాయి గుండె పగిలిపోయే బిడ్డ వానకాలములోన వరదొచ్చి ముంచింది నాకు అప్పులెక్కువాయే బిడ్డ నేనేమి చెయ్యాలే కొడక నేను పడ్డ బాధ ఏ తల్లిదండ్రికి మళ్ళీ రావద్దని మొక్కుతున్న కొడుక నేను రావద్దని మొక్కుతున్న బిడ్డ జన్మనిచ్చిన తల్లి తండ్రులను మీరు జన్మంత కొలువాలి కొడుక మీరు జన్మంత కొలువాలి కొడుక చెట్టంత నా కొడుకు చెట్టంత నా కొడుకు చెప్పితే వినడాయే నేనేమి చెయ్యాలే కొడుక నేనేమి చెయ్యాలే కొడుక ఇద్దరు చెల్లెళ్ళు అమ్మను నువ్వు మంచిగా చూసుకో కొడుకా నీవు మంచిగా చూసుకో బిడ్డ అంబలి గంజి మిమ్ము ఆడిడ అడుకొచ్చి సాదిన కొడుకా నీ మీద భారముతో నేనెళ్ళిపోతున్న బిడ్డ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మాన్సా బ్లాగ్స్. మేమైతే మస్తున్నాం, మీరు ఎట్లున్నారు? ఈ వీడియో అయితే నాకు ఒక చెల్లె ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందని చెప్పింది అనమాట. వాళ్ళ కోసం తీసినాం, వాళ్ళ ఇంట్లో చెప్పినట్టు ఇంటలేడు అనేసి. అంటే ఈ చనిపోయేసి ఎట్లా తెచ్చినామంటే వాళ్ళ అన్నకి కొంచెం తెలియాలి కదా, ఆయన కోసమే తీసినాం ఇది అనమాట. వాళ్ళ డాడీ చనిపోయినాక వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటారు ఏందనేసి ఇది ఓన్లీ వాళ్ళ వల్లనే తీసినాం అనమాట. ఇలా ఎట్లాంటిది లేదు. మా అమ్మ మా నాన్న మా ఇంట్లో వాళ్ళ మీద తీసినాము. కిట్టి కూడా మస్తు యాక్టింగ్ చేసింది. ఇలా మేమైతే నిజంగా ఎమోషనల్ అయిపోయినాం. ఇలా మస్తు ఏడ్ చేసినాము. నాకైతే మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే మా బాపుని పెట్టుకున్నా మా అమ్మని పెట్టుకున్నా కాబట్టి అది రియల్గా ఎట్లుంటుందో అని మస్తు ఏడిపోయింది. హార్ట్ టచింగ్ ఉంది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.